పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో ఉపాసన పరంగా తత్వపరంగా అవసరమైన వైదిక అంశాలతో నిండిన శ్రీ లలిత విష్ణు సహస్రనామ స్తోత్రం వంటి పరమోత్తమ గ్రంథాన్ని భక్తజనులకు శ్రావణ మాసంలో సమర్పించడం మహద్భాగ్యమని శ్రీ మావుళ్ళమ్మ దేవస్థానం కార్యనిర్వహణాధికారి బుద్ధ మహాలక్ష్మి నగేష్ పేర్కొన్నారు. ప్రముఖ రచయిత శ్రీశైలం దేవస్థానం ప్రత్యేక సలహాదారులు పురాణ పండ శ్రీనివాస్ అద్భుత రచనా సంకలనం శ్రీ లలిత విష్ణు సహస్రనామ స్తోత్రం దివ్య గ్రంథాన్ని శ్రావణ మాసపు తొలి శుక్రవారం ఉదయం శ్రీ మావుళ్ళమ్మ దేవస్థానం ప్రాంగణంలో ఆయన ఆవిష్కరించి తొలి ప్రతిని ఆలయ ప్రధాన అర్చకులు మధ్యరాల మల్లికార్జున శర్మకు అందజేశారు. ఈ సందర్భంగా బుద్ధ మహాలక్ష్మి నగేష్ మాట్లాడుతూ ఈ శ్రావణ మాస ప్రత్యేక పర్వదినమైన శ్రీ వరలక్ష్మి వ్రత సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొనే ముత్తైదువులకు ఈ పవిత్ర గ్రంథాన్ని కానుక అందించనున్నట్లు తెలిపారు. బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంతో పాటు శ్రీ మావుళ్ళమ్మ దేవస్థానానికి కూడా ఈ మంగళ గ్రంథాన్ని సమర్పించడంలో కారణభూతులైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు, ప్రముఖ రచయిత పురాణ పండ శ్రీనివాసులకు బుద్ధ మహాలక్ష్మి నగేష్ కృతజ్ఞతలు ప్రకటించారు. శుక్రవారం అర్చనల్లో పాల్గొన్న అనేక మంది మహిళలకు ఆలయ సిబ్బంది దాతలచే ఇవ్వబడిన ఈ శ్రీ లలిత విష్ణు సహస్రనామ స్తోత్రం గ్రంథాన్ని కుంకుమ ప్రసాదాలతో పాటు వితరణ చేశారు. జరుగుతూ ఉండాలి. మొహం పొట్టుండదు, ఏముండదు నీ మొహాన్ని. ఎవరో అడుగుతుంది చిన్న పేరేంటమ్మా? నువ్వు తెలుగు రాదు కదా, అరబిక్ వచ్చు కదా నీకు.
ఓం కల మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ శ్రీ మావులమ్మారి దేవస్థానం నుంచి ప్రధాన అర్చకుడు మల్లికార్జున మాట్లాడుతున్నామండి. శ్రావణ మాస సందర్భంగా ఈ రోజున మొదటి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రాతకాలనే అమ్మవారికి విశేషమైన అలంకరణ చేయడం జరిగింది. తదనంతరం ప్రాతకాల అర్చన, బాలభోగ నివేదన, అమ్మవారికి మంగళారతి సేవ చేయడం జరిగింది. అలాగే 9 గంటల సహస్రనామ కుంకుమ పూజ చేయడం జరిగింది. తర్వాత అవసర నివేదన పెట్టాం. 12 గంటలకి అమ్మవారికి మహానివేదన కార్యక్రమం జరుగుతుంది. 12 నుంచి 1 గంట వరకు 1 గంట పాటు అమ్మవారి విశ్రాంతి ఇస్తాం. 1 గంట నుంచి మళ్ళీ అమ్మవారి దర్శనం ఉంటుంది. అలాగే సాయంత్రం 6 గంటలకి విశేషమైనటువంటి పంచాహార సేవ జరుగుతుంది. ఈ పంచాహార సేవలో ఓంకారారతి, నాగహారతి, కుంభహారతి, సింహారతి, నక్షత్రహారతి, కర్పూర నీరాజనతో అమ్మవారికి సాయంత్రం పంచాహార సేవ జరుగుతుంది. తదనంతరం నీరాజన మంత్రపుష్పాలు, వేద స్వస్తి ఇవి జరుగుతాయి. అలాగే రాత్రి 7 గంటలకి అమ్మవారికి సహస్రనామ కుంకుమ పూజ జరుగుతుంది. తదనంతరం 9 గంటల వరకు కూడా అమ్మవారి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. 9 గంటల ఆలయం మూసివేస్తాం. ఇది శ్రావణ మాసంలోని ఈ రోజునే కాకుండా ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి కాబట్టి. అలాగే 3వ శుక్రవారం రోజున అమ్మవారికి విశేషమైన వరలక్ష్మి వ్రత పూజ సామూహికంగా మహిళలందరినీ కూర్చోబెట్టి సుమారుగా 1000 మంది పైన మహిళలు పాల్గొంటారు. 23వ తారీఖు నాడైన 3వ శుక్రవారం రోజున అమ్మవారి విశేషమైన వరలక్ష్మి వ్రతం పూజ జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాం. అలాగే అమ్మవారికి ఈ రోజున మొదటి శుక్రవారం రోజున భక్తులు నరసాపురం వాస్తవ్యులు అమ్మవారి లలితా సహస్రనామ స్తోత్రం, విష్ణునామ స్తోత్రం రెండూ కలిపి భక్తులందరూ కూడా చదువుకోవడానికి వీలుగా వారు అందజేశారు. కాబట్టి వారికి అమ్మవారికి యొక్క కరుణా కటాక్షలు ఉంటాయని తెలియజేస్తూ, అలాగే అమ్మవారు దర్శించుకుని అమ్మవారి యొక్క కృప పాలన కోరుతున్నాం. ఓం జై మావులమ్మ తల్లికి.